చాలా విజయవంతమైన జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. అమ్మా, ఎవరున్నారు? విజయవంతమైన జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు, అలాగే ఓడిపోయిన వారు ఉన్నారు. చాలా రకాలైన వ్యక్తులు, వారి వ్యక్తిత్వము లేదా దేవునికి వారికి ఉన్న సంబంధాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈ అనేక మంది యొక్క జీవితాలు మనం పరిశీలించినప్పుడు లేదా కొంచెము వాటి మీద మనసు పెట్టి వీరు ఎలాగూ అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుకున్నారు, ఎలాగో వీరు అన్ని విషయాల్లో కూడా ఓటమి అనేది లేకుండా కనుక వీళ్ళు ఉన్నారని వాటి మీద కనుక కొంచెం మనసు పెట్టి మనము వాటి మీద కనుక మనము ఆలోచించడం మొదలు పెడితే, దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటావో వద్దన్న వాళ్ళకి అయిపోతావు. చెప్పిన మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఫోకస్ పెడతావో, అంటే దృష్టి పెడతావో, వాళ్ళలాగా అయిపోతావు. ఎందుకంటే ఆలోచన యొక్క శక్తి లేదా ఆత్మ సంబంధమైన విధానము అలాగే పనిచేస్తుంది ప్రియమైన. కాబట్టి గమనించండి, అందులో ఆ అత్యంత విజయవంతమైన జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనము మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడి స్థలంలో ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందులో చాలా సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించిన వ్యక్తి కనుక మనం గమనిస్తే దావీదును చూసుకోవచ్చు. ఎవరిని? దరిదాపు ఒక 66 యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధములో కూడా ఓడిపోయిన దాఖలా లేని వ్యక్తి దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ 66 యుద్ధాలలో తన జయానికి సీక్రెట్ ఏమై ఉన్నది అని కనుక మనం గమనించినట్లయితే, మన జీవితంలో కూడా చాలా యుద్ధాలు వస్తాయి. ఆల్రెడీ కొన్ని యుద్ధాలు ఉన్నాయి. ఆల్రెడీ మనలో ఉన్నాయా? వాళ్ళకి కత్తులు కటార్లు ఒక సైన్యం ఉంది. ఇప్పుడు మనకి వస్తుపరంగా లేదా భౌతిక సంబంధమైన కత్తులు కటార్లు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఒక సైన్యము, సాతాను సంబంధమైన సైన్యము మనల్ని అడ్డగిస్తూ దేవుని రాజ్యము లేదా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో ప్రబలకుండా ఉండటానికి అవేం చేస్తున్నాయి అంటే అడ్డుపడతా ఉన్నాయి. కానీ దేవుడు మనకు ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు. అది భౌతిక సంబంధమైన ఖడ్గము కాదు, అది ఆత్మ సంబంధమైన ఖడ్గము. ఎందుకు ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే, మనం ఇప్పుడు పోరాడేది, యుద్ధం చేసేది శరీర సంబంధమైనది కాదు కాబట్టి, మనము పోరాడేది ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన ఖడ్గమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, దావీదు యొక్క సక్సెస్ ని కనుక దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు భక్తుడా ఏంటి నీ విజయానికి కారణం అంటే, దావీదు భక్తుడు అంటాడు, నా సీక్రెట్ ఒకటే, నా విజయానికి సీక్రెట్ ఒకటే, నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉన్నా, ఏ పరిస్థితి కూడా నడిపించబడుతున్నా ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు మీకు దేవుని వాక్యంలో నుండి తెలియజేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనం చదువుదామా? తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని, చూడండి, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే ఒక పరిస్థితి తనకి వినబడింది, ఒక పరిస్థితిలోకి తను వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ వెళ్ళడానికి ముందే దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు యుద్ధము చేయడానికి లేదా వారిని పట్టుకోవడానికి యుద్ధానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ యుద్ధములో తనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక 400 మంది అప్పటికే తనతో ఉన్నారు. యుద్ధానికి వెళ్ళొచ్చు, యుద్ధము చేయొచ్చు. కానీ తనకు తెలిసింది ఏంటి అంటే, నేను వెళ్ళి యుద్ధము చేసిన ఆ యుద్ధములో జయించేది మాత్రం దేవుడే. హల్లెలూయా. మనము పోరాడితే మనకు జయము రాదు, కానీ పోరాడమని దేవుడు చెప్పినప్పుడు మనం పోరాడితే జయం వస్తుంది. హల్లెలూయా.
మనకి ఏం చెబుతాడు లేదా దేవుని యొద్ద నుండి మనం ఏమి వింటామో అనేది మన యొక్క విజయానికి మూలమైన సూత్రమై ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, లేదా చాలా మంది ఏం చేస్తారయ్యా అంటే, ఒక పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దానికి సహజంగా ఆలోచిస్తూ, అంటే న్యాచురల్ గా ఆ పరిస్థితి మానవ సంబంధమైనదిగా, ప్రకృతి సంబంధమైనదిగా, దీన్ని ఏముంది ఇట్లా చేస్తే అయిపోద్ది అనే దానితో మనుషులు కదులుతూ ఉంటారు, లేదా విశ్వాసులు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని చదివి లేదా బైబిల్ గ్రంథంలో భక్తులు అనుసరించిన ఆ మార్గాన్ని కనుక మనం అనుసరించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే అక్కడ మనము కూడా దేవుని యొద్ద విచారణ చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఏం జరుగుతాయా అంటే, ఎక్కువ శక్తిని ఉపయోగించవలసిన లేదా ఎక్కువ ఒత్తిడికి గురవలసిన, లేదా ఎక్కువ అది కాదు ఇది ఇది దాని తర్జన భర్జన ఒత్తిడికి గురి కాకుండా, లేదా కన్ఫ్యూజన్ కూడా లేకుండా దేవుడు మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడని ఆ గమనములో మనం ఉంటాము. కాబట్టి ఆ మార్గమును తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు వినపడుతుందా స్పష్టంగా? ఏమా మాట్లాడండి. అర్థమవుతుందా? దేవునికి నువ్వు పుట్టక ముందే, నువ్వు భూమి మీదకి రాకముందే, నీ 12వ ఏట ఆయన ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు, నీ 18వ ఏట ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు, నీ 22వ ఏట ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు, నీ 30వ సంవత్సరంలో ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు, నీ 50వ సంవత్సరంలో ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. అంటే అప్పుడు మాత్రమే కాదు కానీ ప్రతిరోజు కూడా ఆయన నీ కొరకు నా కొరకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన మార్గములను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మార్గాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 2, ఆ మార్గములోనే నడవటానికి మనల్ని మనము అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, ఈ సుబుద్ధిని ఆధారము చేసుకోవాలి. ఎందుకంటే మన సొంత బుద్ధితో మనం ఏం చేస్తామంటే, మనం అనుకున్న మార్గమో లేదా మనకు నచ్చిన మార్గమో లేదా మనకి ఏదైతే సౌకర్యవంతముగా ఉంటుందో ఆ మార్గములో నడిచి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాము. అది వెళ్ళేటప్పుడు బాగుంటుంది, కానీ వెళ్ళంగా అది కష్టతరంగా మార్చబడుతుంది. కానీ దేవుని మార్గంను కనుక మనం అనుసరించి లేదా దేవుని మార్గమును తెలుసుకొని దానిలో నడవడానికి మనం ఇష్టపడినట్లయితే మొదట కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా వెళుతూ ఉండగా దేవుని కృప, దేవుని కనికరము మార్గాలన్నీ సరళం చేస్తుంది. హల్లెలూయా. అది ఎరిగిన దావీదు భక్తుడు ఏం చేశాడయ్యా అంటే, తను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి దావీదు దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా కనబడుతూ ఉంటది. దావీదు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు అక్కడ. హల్లెలూయా. చదువుతారా? వచ్చిన కంటిన్యూషన్ చేస్తారా? యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. చూడండి, కేయిలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని సెలవీయగా దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. అంటే దేవుడు ఏదైతే దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడో దానికి ఆన్సర్ వచ్చింది. ఆయన పొందుకున్న ఆన్సర్ ప్రకారం అతడు యుద్ధము చేయడానికి వెళ్ళాడు కాబట్టి దేవుని చూడగలిగాడు. హల్లెలూయా. ఇంకొక వచ్చిన కూడా చూపిస్తాను చూడండి. 30వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల మీకు మళ్ళా మీకు గుర్తు చేస్తాను. ఈ యొక్క రాత్రికాలపు వేళ శుక్రవారం ఉపవాస ప్రార్థన యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే, ఈ 2024వ సంవత్సరము విజయవంతమైన జీవితాన్ని జీవించటానికి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేయడానికి మనం మనసు నిలుపుకుంటామో, దేవుని దగ్గర నుంచి లేదా దేవుని వాక్యములో నుండి దైవజనుడు ద్వారా మనం వినడానికి నేర్చుకొని దాని ప్రకారం చేయడానికి ఆ మనసును కలిగి ఉంటామో, విజయవంతమైన మార్గంలో మనం ప్రయాణం మొదలైనట్టు.
హల్లెలూయా. అంటే అది అంత ఈజీ కూడా కాదు. ఎందుకో చెప్పనా, ఆల్రెడీ నీకు ఒక బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధితో పాటు ఆ బుద్ధికి ఒక మార్గం ఉంటుంది. లేదా నిన్ను కొంచెం మంది ప్రభావితం చేసేవాళ్ళు, నీ సహవాసం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా నీ రక్త సంబంధికులు ఉంటారు. రకరకాలైన వాళ్ళు వాళ్ళకు తోచిన మార్గంలో నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉంటారు. నీ అంతటిగా నేను నా స్నేహితుల మాట కాదు, నా బంధువుల మాట కాదు, నా రక్త సంబంధికుల మాట కాదు, నేను దేవుని బిడ్డగా యేసు రక్తము చేత ఆయన నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకి నా పట్ల ఒక మార్గం ఉంది అనే గమనంలో మనం ఉండి, ఆయనే నా తల్లిదండ్రుల కంటే మంచి మార్గంలో నడిపిస్తాడు, నా రక్త సంబంధికుల కంటే నన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు, నేను అనుకునే మార్గం కంటే కూడా నా దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు అనే విశ్వాసం నీకు వచ్చినప్పుడు మాత్రమే దానికి నువ్వు విధేయత చూపగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని చిత్తానికి అప్పగించుకుంటాడు, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతాడంటే అతడు విశ్వాసం వచ్చిన వ్యక్తి అయితే, అతడు దేవుని నమ్మగలిగిన వ్యక్తి అయితే అప్పుడే తన సొంత వాటిని అన్నిటిని పక్కన పెట్టి దేవుని మార్గంలోనికి, దేవుడు చూపించే త్రోవలోకి అతను రాగలుగుతాడు. ఒకవేళ కనుక ఇటు లోక సంబంధం కాను లేదా తన సొంత బుద్ధిని ఆధారము చేసుకొని ఒక వ్యక్తి నడిచినంత కాలము అతడు దేవుని మార్గంలో నడవలేడు. అర్థమవుతుందా? అతడు దేవుని మార్గంలో నడవలేడు, దేవుని మార్గంలో కొనసాగలేడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక ఉద్దేశం ఉన్నది, ఒక తలంపు ఉన్నది, దాని కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. ఆ మార్గంలోనే అతను ప్రయాణిస్తాడు. దేవుని మందిరానికి వస్తాడు, అతను దేవుని వాక్యాన్ని వింటాడు, కానుకలు కూడా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? బహుశా ఇంకా చెప్పాలంటే దేవుడిని స్తుతించి ఆరాధించే వ్యక్తులు కూడా ఉండవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ కూడా దేవుని మార్గంలో లేకుండా కూడా చాలా మంది ఉంటారు సంఘంలో కానీ, లేదా ఓవరాల్ గా మనం చూస్తే సంఘాలలో కానీ. కానీ విజయవంతమైన జీవితానికి మూలము దేవుని మార్గము అని ఏ వ్యక్తి అయితే గ్రహించుకొని తన సుబుద్ధిని, తన సొంత చిత్తాన్ని, తన సొంతము అనే దాని నంబర్ని పక్కన పెట్టి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతాడు, అతడు విజయవంతమైన వ్యక్తిగా మార్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రెండు మొదటి సమయాల గ్రంథం 30 వచ్చిన చదివినా కానీ మళ్ళీ ఇక్కడ కూడా చూసినట్టు చదివా, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, ఇక్కడ కూడా చూసినట్లయితే పాపం వారికి కలిగిందంతా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. తనతో ఉన్నవారు కూడా రాళ్ళు రువి చంపేద్దాము దావీదుని బట్టే ఈ శ్రమలన్నీ మాకు వచ్చినాయి, దావీదు చెప్పిన మాట వినడం వల్లే మా భార్యలు కొలసొమ్ముగా కొల్లగొట్టిపోయారు, అలాగే మా సొమ్మంతా పోయింది, దావీదు మూలాన్ని ఇదంతా జరిగింది, దావీదుని చంపేద్దాము అని చెప్పి తనతో ఉన్న వారందరూ ఏకమైనప్పుడు పాపం దావీదు కూడా నష్టంలోనే ఉన్నాడు, దావీదు కూడా కోల్పోయిన పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆదరించవలసిన వారు కాస్త ఎదురు తిరిగిన స్థితి కనబడతా ఉంది. అప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తనతో ఉన్న వాళ్ళందరూ ఎదురు తిరిగారో, తనతో ఉన్న వాళ్ళందరూ చంపేయాలని చూస్తున్నారు, తనతో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయారో, దావీదు చాలా ఒక పక్క తను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు, తను పోగొట్టుకున్న స్థితిగతుల్లో ఉన్నాడు. ఆదరించి ఇలా చేద్దాము అనడానికి బదులు ఎదురు తిరిగినప్పుడు అప్పుడు మరలా దేవుని యొక్క విచారణ చేయడానికి దావీదు మనస్సును స్థిరపరచుకున్నాడు. హల్లెలూయా. విజయం వచ్చినప్పుడు అందరూ దావీదు మంచోడు అన్నారు, దావీదు రాజే జయమన్నారు. కానీ ఒక అపజయం అనేది వచ్చినప్పటికీ తనతో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినట్లుగా కనబడుతుంది, తను చంపాలని ప్రయత్నించినట్టుగా మనకు కనబడతా ఉంటుంది ఆ లేఖనంలో. కానీ ఒక నాయకుడిగా ఉన్న దావీదు మాత్రము ఈ మనుషుల వైపు చూడలేదు, అంటున్న మాటల వైపు చూడలేదు, కానీ నా దేవుడే నన్ను ఇంతకాలం నడిపించాడు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ కష్టకాలంలో కూడా నా కొరకు నా దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉండి అన్ని పంచుకున్న వారు కూడా నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, కానీ నన్ను పిలిచిన దేవుడు, నన్ను నడిపించే దేవుడు మాత్రము నా కొరకు ఒక అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉన్నాడని దావీదు గ్రహించుకొని దేవుని యొక్క విచారణ చేయడానికి తన మనస్సును నిలుపుకున్నాడు. వెంటనే దేవుడు కూడా అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో మరి నేను వెళ్ళనా, ఏంటయ్యే పరిస్థితి అంటే, నువ్వు వెళ్ళు, తరుము, వాళ్ళు ఖచ్చితంగా నీకు దొరుకుతారు అని చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే అది సామాన్యమైన విషయము కాదు. ఒక పక్క భార్యలను పోగొట్టుకొని, ఒక పక్క ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకొని, ఇంకొక పక్క ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా మారినప్పుడు సాధారణంగా
ఆ విజయము కలిగినప్పుడు అందరూ హల్లే చెప్తారు, దేవుడు గొప్పోడు అంటాడు. అసలు మామూలు మాటలు రా వాళ్ళ దగ్గర అయితే, మామూలు సాక్ష్యాలు కూడా వినబడవు. ఎంత గొప్ప గొప్ప మాటలు వస్తాయో ఆ పరిస్థితుల్లో. ఏ పరిస్థితిలో? విజయము సాధించినప్పుడు వచ్చే మాట. కానీ ఓడిపోయినప్పుడు, కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఇంకా వాళ్ళ ముఖాలను మనం చూడలేము, వాళ్ళ మాటలు మనం వినలేము. అసలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ దావీదు మీద ఎదురు తిరిగినట్లుగా ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అట్లాగా అబద్ధాలు. ఇక్కడనే కాదు, ఓవరాల్ గా చెప్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘం గురించి మాట్లాడతలేదు నేను, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడుతున్నాను. కానీ ఆ సందర్భంలో కూడా దావీదు యొక్క మనస్సు, దావీదు యొక్క ఆలోచనలు, దావీదు యొక్క ఉద్దేశం అంతా కూడా దేవుని మీద కేంద్రీకృతమైంది కాబట్టి, దేవుణ్ణి తను ఆధారం చేసుకున్నాడు కాబట్టి, వాళ్ళందరూ ఎదురు తిరిగినా కానీ దావీదు మాత్రం దేవుని వైపు చూశాడు కాబట్టి విజయాన్ని సాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక వీళ్ళందరినీ ఏమనలేదు, ఎవరిని ఏమనలేదు. తనకి ఆధారమైన దేవుని దగ్గర, ప్రభు నన్ను ఏం చేయమంటావు ఈ పరిస్థితుల్లో, నేను ఈ స్థితి కూడా ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది, నన్ను ఏం చేయమంటావు, వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగినప్పుడు ఆ వీధిని దేవుడు వెళ్ళమని చెప్తాడు. అందుకే తను చేసిన 66 యుద్ధాలన్నిటిలో కూడా విజయానికి మూల రహస్యం ఏంటంటే దేవుని యొక్క విచారణ చేయడం అనేది దావీదు యొక్క సీక్రెట్. హల్లెలూయా. నీవు కూడా ఒకవేళ నీవు 20-23 వరకు, బహుశా 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని మందిరానికి వస్తున్నావు, లేదా ఈ సంఘానికి వస్తున్నావో, లేదా ఈ దైవజనుడిగా నేను చెప్తున్న బోధన వింటున్నావో, నువ్వు చాలా జాగ్రత్తగా కనుక ఈ బోధన గమనించినా, లేదా ఈ బోధన కనుక నువ్వు కొంచెం ఆలోచించినా, నీకు గుర్తుపట్టగలిగేది ఒకటే ఏంటి చెప్పనా? దేవునితో నువ్వు కూర్చొని దేవుని యొద్ద నుండి నువ్వు సమాధానం పొందుకో. దేవుని స్వరాన్ని వినే స్థితికి రా. నీ ఆధ్యాత్మిక జీవితంలో వారిని దీన్ని ఆధారం చేసుకో. మాకు మిగతా వాటిని పక్కన పెట్టు. నువ్వు దేవునికి దగ్గరికి రా. నువ్వు దేవుని స్వరాన్ని విను, దేవుని ఆత్మకు లోబడు, దేవుని వాక్యానుసారముగా ఉండు అనేదే మొత్తం. మీరు నా బోధలన్నీ విన్న దాని ప్రకారం చివరికి వస్తే శాశ్వతం ఏంటంటే ఇదే ఉంటుంది. హల్లెలూయా. నా ఉద్దేశం కూడా అదే. నేను ఏ బోధ చేసినా, ఎందులో నుంచి మీకు బైబిల్ నుంచి బోధించినా, దాని యొక్క మూల ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, నీవు దేవుని దగ్గరికి రా. దేవుని యొక్క వాక్యమును వింట మాత్రమే కాదు, కానీ ఆయన దగ్గర నుండి స్వరమును వినగలిగిన ఆత్మీయ స్థితిలోనికి, లేదా ఆయన నడిపించే ఆ నడిపింపు యొక్క గ్రహింపులోనికి నువ్వు రావాలన్నదే దైవజనుడిగా నా ఉద్దేశం. అది దేవుడి చిత్తము కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనది, దావీదు యొక్క విజయానికి మూలం ఏంటో మనం తెలుసుకున్నాము. అతడు ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని జీవించగలడు. చెప్పండి అన్నమాట. విజయవంతమైన జీవితాన్ని 60 కాదు, 66 కాదు, ఎన్ని యుద్ధాలు చేసినా కానీ జయం. ఎందుకో చెప్పనా? అతడు అనేక పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు వద్దు అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరితో? దావీదుతో. వద్దు అన్నప్పుడు ఆగిపోయాడు. అంటే దాన్ని మనం ఎలాగ దావీదుని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, దావీదుకు సొంత ఉద్దేశాలు అంటే ఏమి లేవు. ఏంటమ్మా? వెళ్ళు అంటే వెళ్ళేవాడు, వద్దు అంటే ఇప్పుడు ఈ త్రోవను వెళ్ళా కదా, ఇప్పుడు ఈ త్రోవ కాదు, ఈ త్రోవను వెళ్ళు. ఈ త్రోవను వెళ్ళినప్పుడు అక్కడ కమ్మల చెట్లు ఆకులు ఉంటాయి. ఆ ఆకుల చప్పుడు వినగానే యెహోవా నీ కొరకు యుద్ధం చేయడానికి వస్తాడు, శత్రులందరూ కూడా నేను హతం చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. దావీదు సొంత మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు, సొంత ఉద్దేశాలు కూడా కలిగి లేడు. కాబట్టి దావీదు జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు చక్కగా శ్రద్ధగా వాక్యము ఇంట్రెస్ట్ గా ఉందని నమ్ముతున్నా. నాకేనా మీకు కూడా ఉందా? ఉందా? దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని కూడా తెలియచేయాలని చూస్తున్నాను. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దీని గురించి కొంచెం డీప్ గా మీతో బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. అందరూ తిన్నాను. 1వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదవండి అన్న. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చూడండి, దానిలో
దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు చేయుటకనా నీవు చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల దానిని చదివిన ఎడలమ్మా ధ్యానించిన ఎడల ఇదే కొంచెం నొక్కి ఒత్తి పర్టికులర్ గా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటని ఒక్క మాటను కొంచెం ఎక్కువ హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు చెప్పనా, ఎందుకు పాస్టర్ గారు అంటే బైబిల్ ఎంతమంది చదివారంటే మాక్సిమం కొంతమంది చదువుతున్నారు, అందుని బట్టి వారిని బట్టి దేవుడికి స్తోత్రం. బైబిల్ చదివాడు కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళకి ఇక చదవని వాళ్ళ గురించి నేనేం చెప్పలేను. ఇంకా వాళ్ళ యొక్క అభిప్రాయానికి వాళ్ళని విడిచిపెడుతున్నాను. ప్రోత్సహిస్తాను. నేను దైవజనుడిగా మీరు వాక్యం చదవండి, ప్రార్థించండి, నేను ప్రోత్సహిస్తాను. దాని మాట విని నువ్వు ముందుకొచ్చి దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడవచ్చు. లేదు నా ఇష్టము నా సొబుద్ధి దానికి కూడా నేనేమన్నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తి అనేది బలవంతంతో కూడినది కాదు. భక్తి అనేది వ్యక్తిగతమైనది. భక్తి అనేది దేవుని ఎడల మనము కలిగి ఉన్న స్థితిని చూపించింది. అది ఒకళ్ళు బలవంతం చేస్తే వచ్చేది కాదు. ప్రోత్సహిస్తే కొంతమంది ప్రోత్సహించబడి వారి జీవిత విధానాన్ని మార్చుకుంటారు. కానీ బలవంతంగా ఎక్కువ రోజులు ఏది చేపించలేము. కానీ వారికి రుచి తెలిసేలా కనుక మనం ప్రయత్నం చేసి ఆ విధానమైన ప్రోత్సహిస్తూ వస్తే వాళ్ళు మారతారన్న ఆశ. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఏమనుందంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథములను బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. ఏం చేసిన ఎడలా? ఏం చేసిన ఎడలా? ఏమవుతుందంట? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేది. ఇప్పుడు నా మార్గాన్ని వర్ధిల్లప చేసుకోవడం ఎవరి చేతిలో ఉంది? నమ్ముతారా మీరు? కానీ సాధారణంగా మనం ఏమంటాం, చాలా మంది నోట ఏమంటాం, దేవుడు చెప్పమండి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అండి, దేవుడు ఏం చేయాలనుకుంటే అది జరిగిందండి. అంత రాంగే, అంత తప్పే నువ్వు చెప్పేది. అట్లా లేదు బైబిల్లో. ఇంకొకటి కూడా మనకు తెలియాలి, మన అసలు వదిలడం దేవుడు చెప్పానంటారా? అమ్మా ముందు ఈ బుర్ర మారాలా, ఈ ఆలోచన విధానం మారాలి. మనం వదిలడం దేవుడు చెప్పమేనా? అది ఇంకా అంతకంతకి దరిద్రానికి, అంతకంతకి అవమానాల పాలకి, అంతకంతకి దిగజారిపోవడం దేవుడు చెప్పమా? నోట్లేదు చెప్పండి, మీ బంగారు ఉంది. చదివేవాళ్ళు చదువులో వర్తిల్లాలి, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ లో వర్తిల్లాలి, చేతి పని చేసేవాళ్ళు చేతి పనిలో వర్తిల్లాలి, సంఘ పరిచయం చేసేవాళ్ళు సంఘంలో వర్తిల్లాలి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా వర్తిల్లాలి, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంలో వర్తిల్లాలి. అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లటము ఫలించటము అనేది దేవుని చిత్తం. దాంట్లో ఏ డోకా లేదు. హల్లెలూయా. అందులో ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ వర్ధిల్లటం దేవుని చిత్తమే. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, వర్ధిల్లే మార్గము అది మన చేతుల్లో లేదు. అర్థమైందా? వర్ధిల్లటం దేవుని చిత్తమే, కానీ వర్ధిల్లే మార్గం ముందు చూసారా, అది మన చేతుల్లో లేదు. వర్ధిల్లే మార్గం దేవుడి చేతిలో ఉంది. దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమైతే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇప్పుడు అర్థమై ఉండాలి నాకు తెలిసి. ఇందాక చెప్పినప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు లైఫ్లో ప్రతి దానికి మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ప్రతి ఒత్తిడికి కూడా దేవుడి దగ్గర ఒక సలహా, ఖచ్చితంగా సహాయం మన వరకు ఉంది. హల్లెలూయా. దీనికి దేవుడి దగ్గర సమాధానం లేదు అన్నదే లేదు. అది దేవుని వాక్యములో ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నానయ్యా అంటే, నీ కొరకు దేవుడు నువ్వు వర్ధిల్లడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం నీకు ఎలా తెలిసిందయ్యా అంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల తెలిసింది, చదవటం వల్ల మాత్రమే కాదు. అమ్మా అర్థమవుతుందా? ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే చదవటం. మొదటి మెట్టు చదవటం, రెండో మెట్టు ధ్యానించడం. అంటే అది ఒక స్థలంలో ఇక్కడ నుండి కొద్దిసేపు ధ్యానించడమే కాదు. మీకు ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థం అవుతుందో అని ఆలోచిస్తూ చెప్తున్నాను. వచ్చేసి ఏ లాంగ్వేజ్ బట్ ఇలా చెప్తాను. బహుశా అందరూ పెళ్ళైన పెద్ద ఇబ్బంది లేదు. సాధారణంగా పెళ్లి చూపులు ఏంటి అనుకోండి, ఒక అబ్బాయికి అబ్బాయి పెళ్లి చూపులు ఏంటి అనుకోండి,
ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా, పాప ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినా ఎలా ఉంటాడు మీ ఆయన, అద్దెతుంటాడు, రంగుకుంటాడా, మాట్లాడుతున్నాడు, ఇప్పుడైతే ఫోన్లు కొడదాం ఇట్లా ఇట్లా అంటే ఈమె ఎక్కడో ఉంటుంది, తను ఎక్కడో ఉంటాడు. మొన్న ఎప్పుడో పెళ్లి చుక్కులు అయినాయి, కానీ ఇంకా ధ్యాస అంతా కూడా చెప్పలేంటంటే ఆ వ్యక్తి గురించే ఉంటాయి. లేదా ఒక బాబు ఉన్నాడు అనుకోండి, యవనస్తుడు పెళ్లి చూపులు జరిగినాయి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నాడు అనుకోండి, తను కూడా ఎలా ఉంటుంది అమ్మాయి, బాబా మాట్లాడిద్దా, ఎలా ఉంటుంది, అందంగా ఉందా, ఇక అన్నీ కూడా అంటే వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ధ్యాసంతా వాళ్ళ మీద ఉంది, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ధ్యాసంతా వీళ్ళ మీద ఉంది. అదే అంటున్నాను నేను కూడా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని వాక్యముల గురించి ఎక్కువగా ఆలోచించడాన్ని ధ్యానము అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్తాను మీకు, నువ్వు ఒక అధ్యాయాన్ని ఒక్కసారి చదివితే చదువుతావు, దేవునికి స్తోత్రం. ఒక అధ్యాయాన్ని ఒకసారి చదివితే చదువుతావు, ఆ చదివింది కూడా నీ లోపలికి ఎంత వెళ్తుందో. మంచి టాస్క్ చెప్తాను చూడండి, వాక్యం చదివేటప్పుడు అసలు వాక్యం మీద వెళ్ళదు మనసు. నిజమైన భక్తులారా కాదా? అసలు నేను చదివితేనండి ఏకసం దగ్గర సవరణ లోపలికి పోతండి. ఇక్కడ మనమే బైబిల్ చదువుతూ ఉంటాం, ఆలోచనలో టర్రా అటు ఇటు ఎటు పోతాయో తెలీదు. ఏంటి అసలు నేనేం చేస్తున్నాను, నా ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి. అందుకే ఫస్ట్ ప్రార్థనాపూర్వకముగా మనము దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మ సహాయముతో మన వాక్యాన్ని చదవడానికి ఆశ కలిగి ఉంటాను. హల్లెలూయా. ఎందుకంటే చెప్పనా, నువ్వు చదివేటప్పుడు నీ మనస్సు, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ ఆలోచనలు ఆ చదవబడుతున్న వాక్యం మీద ఉందనుకోండి, ఆ వాక్యంలో దేవుడు నీ కొరకు ఏం దాచాడో దాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. చదివేటప్పుడే కాదు, చదివేటప్పుడు మాత్రమే కాదు, వినేటప్పుడు కూడా. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తుండగా మీరు ఏ ఆలోచన విధానంలో ఉన్నారో, లేదా దేని చేత బాధించబడుతూ ఉన్నారో, లేదా ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో, ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీరు వెళుతున్న మార్గాన్ని బట్టి నా ద్వారా మీకు విడుదల చేస్తూ ఉంటాడు. నువ్వు కాన్సన్ట్రేషన్ గా అంటే బాగా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వింటే తప్ప ఏదైతే దేవుడు నా నోట నీకు విడుదల కలగడానికి పెట్టిన మాటను పొందుకోలేవు. లేకపోతే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు, చూస్తూనే ఉంటావు, నా వైపే చూస్తావు, నీ ఆలోచన ఎక్కడే ఉంటే నీకు రావాల్సిన మాట నిన్ను దాటి వెళ్ళిపోద్ది, కానీ నీ దగ్గరికి రాదు. అప్పుడు ఆరాధన లేదా దేవుని సన్నిధి అంత ప్రయోజనకరంగా అనిపించదు. అందుకే దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా శ్రద్ధగా కలిగి ఉండాలంటే దేవుడు నాతో మాట్లాడే మాట నన్ను దర్శించినట్లుగా నేను సిద్ధపడి ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి కనుక దేవుని వాక్యము కొరకు ఆ ఎక్స్పెక్టేషన్ తో, ఆ ఆశతో ఉంటావో, దేవుని వాక్యం ఏం చేస్తాయంటే, నేను ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకొని నేను ఒక మాట మాట్లాడడానికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు, నీకు కావలసిన మాట కూడా విడుదల చేస్తాడు. హల్లెలూయా. అందుకే గమనించండి, ధ్యానించిన ఎడల ఏమవుతుందంట, చదవండి ఒకసారి. నా మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తాను. చక్కగా ఎప్పుడు ప్రవర్తిస్తామంటే దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ఎప్పుడు? మళ్ళొకసారి చదువుతాం అందరూ ఆ మాటను. అందరూ చదవచ్చు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నువ్వు బోధింపక తప్పిపోకూడదు, రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలా చక్కగా ప్రవర్తించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. ఒకటేమో ప్రతి విషయం ముందు కూడా, అది ఇప్పుడు వర్తమానం కావచ్చు, రానున్న భవిష్యత్తు కూడా కావచ్చు, దాని గురించి దేవుని యొద్ద విచారణ చేసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉంటే దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని సరళం చేస్తాడు. మార్గాన్ని సరళం చేయడం కాదు, ఆయన మార్గాన్ని సరళం చేసేటట్టు నీకు కూడా గమనంలోకి వస్తావు, గుర్తుపడతావు. దేవుడు నా కొరకు దీని ద్వారాన్ని తెరిచాడు, ఇప్పుడు నేను ఇది నాకు సమయము దీని కొరకు అనేది కూడా గమనించగలుగుతాం. ఎప్పుడు దేవుని యొద్ద విచారణ చేసుకుంటుంది. ఏదో చాలా మంది ఏం చేస్తారు చెప్పనా, ప్రశాంతంగా జీవితం అంతా బాగున్నప్పుడు విచారణ చేయదు, అసలు సంబంధమే ఉండదు. ఎవరికి? దేవునికి, వాళ్ళకి. పరిస్థితులన్నీ కింద మీద పడి ఏం చేయాలో తెలియనప్పుడు దేవా మాట్లాడంటే ఆయన మాట్లాడతాడు, కానీ వినే స్థితిలో నువ్వు ఉండవు. అదే సమస్య. అందుకే చెప్పనా, ఆపద వస్తే దేవుడు కాదు,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆపదొస్తే దేవుడు కాదు, ఆపదొస్తే ధ్యానించడం కాదు, ఆపదొస్తే మాట్లాడు ప్రభు కాదు, ఆపదొస్తే ఏం చేయాలి కాదు. ఎల్లప్పుడూ నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉంటే నీకు వచ్చే ప్రతి చిక్కుముడికి కూడా ఆల్రెడీ ఆయన మార్గాన్ని ఆల్రెడీ ప్రతి దాన్ని కూడా సిద్ధపరిచే ఉంచాడు. అక్కడ ఏమవుతాయి అంటే నీవు వెళ్ళే మార్గం అంతట్లో ఏ చిక్కుముళ్ళు వచ్చినా కానీ నువ్వు జయించుకుంటాను వెళ్తావు. ఎందుకో చెప్పనా, నీవు ఆయనతో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను నడిపించడానికి కూడా నువ్వు ఇష్టం కలిగి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆపద వస్తే దేవుడు అన్నమాట. అంటే ఆపద వచ్చినా రాకపోయినా ఆయన దేవుడే. ఆయన దగ్గర నుంచి వినడానికి మనం ఇష్టపడాలి, ఆయనతో సమయం గడపడానికి మనం ఇష్టపడాలి, ఆయన గురించి మనం ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు మనం నడిపించిన మార్గం అంతటిని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు, మొదటిదేమో దేవుని యొక్క విచారణ చేయుట, రెండోదేమో దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించడం. ఒకసారి చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి, రెండోసారి తెలిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి, మూడోసారి చదివితే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏమైపోతుందో చెప్పనా, అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఈ వాక్యమును నేను రాత్రి వేళ ధ్యానించినప్పుడు అది పురుగు మెదడు కంటే కూడా మధురంగా ఉందన్నాడు ఒక సందర్భంలో. మరొక సందర్భంలో కూడా తేనె కంటే కూడా అది చాలా తీయగా మధురంగా ఉందని ఆయన అంటాడు. చదివితే అట్లా ధ్యానిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే దేవుని వాక్యమునకు విధేయత చూపడం ద్వారా వర్ధిల్లుతాం. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు కావచ్చు, దేవుని వాక్యము కావచ్చు. మూడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్న ఆ విధానానికి మనము విధేయులమై ఉన్నప్పుడు మనము చాలా విషయాల్లో జయాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీకు ఎలా చెప్తానంటే, దావీదు భక్తుడు ఉంటాడు. దావీదు భక్తుడు చివరి దశలో ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడతాడు. నా కుమారుడా సొలొమోను, ఇదిగో నువ్వు ఆయన అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన వాక్యానికి ప్రకారం కనుక నువ్వు జీవించడం మొదలు పెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు దేవుడు జయాన్ని ఇస్తాడని చెప్తాడు. హల్లెలూయా. ఇందులో ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ ఆశీర్వాదానికి ముందు లేదా ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ అనేదాన్ని పెట్టాడు. హల్లెలూయా. అందుకే మన ఆశీర్వాదానికి మూలం ఏమై ఉంటుందంటే దేవుని ఆజ్ఞలను అనుసరించటమై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. అమ్మా అర్థమవుతుందా? ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను ఎందుకో చెప్పనా, ప్రేమించిన దాన్ని మాత్రమే నువ్వు చేస్తావు, ద్వేషించే దాన్ని చేయలేం మనం. నిజమేనా? నీకు ఏది ఇష్టమో దాన్ని చేస్తావు, నీకు ఏది ఇష్టంగా ఉండదో దాన్ని ఏం చేస్తావు, వదిలేస్తావు. అందుకే దేవుని ఆజ్ఞలను మనము ప్రేమించే వారిగా ఉండటం వలన ఏమవుతుందో చెప్పనా, దాన్ని అనుసరిస్తూ మనం నడుస్తాము. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ మనం నడుస్తామో, దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం మాట్లాడతామో, దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం ఆలోచిస్తామో, దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం ఎప్పుడైతే కార్యాలు చేస్తామో మనం చేసేదంతా కూడా విజయవంతంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసేదంతా దేవుడు విజయవంతంగా చేస్తాడు అనే మాట కంటే కూడా మనం చేసేదంతా దైవ చిత్తానుసారమైనది మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. వర్ధిల్లడము దేవుని చిత్తము, వర్ధిల్లే మార్గము దేవుని దగ్గర ఉంది. అది మనం వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క విచారించడం ద్వారా, దేవుని ఆజ్ఞలు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు దైవజనుడు మనకి కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం హృదయపూర్వకముగా తీసుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఈ 2024 అద్భుతమైన విజయవంతమైన సంవత్సరంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. అది డిసెంబర్ 31 వచ్చిందని ఎదురు చూడ మాకు. అర్థమవుతుందని చెప్పిన మాట ఉంది కదా, ఇప్పుడే కదా ప్రారంభంలోనే అంత హడబడి అనుకో మాకు. ఇప్పటి నుంచి ఏమన్నా నువ్వు ప్రారంభం అయితే దేనికి, ఈ వినబడుతున్న వాక్యాన్ని కొంచెం నీ లోపలికి తీసుకొని దాన్ని కొంచెం క్రియలో పెట్టి దాని గురించి ఆలోచించి ఆ మార్గాలు తెలుసుకోవడానికి నువ్వు కొంచెం కనుక ప్రయత్నం దేవుని సహాయం అడిగినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి నెల కూడా వర్ధిల్లే మార్గంలో దేవుడు మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా ప్రతి నెల అంటే కంటే కూడా నేను ప్రతిరోజు కూడా మన కొరకు దేవుడు ఏ వర్ధిల్లే మార్గాలు పెట్టాడో ఆ మార్గంలోనే మనం నడుస్తాము. ఆ వర్ధిల్లటం అనేది మన మార్గంలోనే కాదు, మన మీద దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గమనించండి ప్రేమనులా, ఈ 2024 మనందరికీ కూడా ఆశీర్వాద కారణముగా, దీవెన కారణముగా, మనకు మాత్రమే కాదు మనము కూడా ఇతరులకు దీవెన కారణంగా ఉండాలి అంటే
దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని బిడ్డలను చెప్పుకున్న మనము, యేసుక్రీస్తు నా రక్షకుడని చెప్పుకున్న మనము మన సొంత వాటిని కొంచెం పక్కన పెట్టేసి, ఇది ఎంతకాలం నా సుబుద్ధిని ఆధారం చేసుకున్నాను, ఎంతకాలం నాకు నచ్చిన దాన్ని చేసుకుంటూ వెళ్ళాను, అందుకే నా మార్గంలో నేను వడ్డీలేకపోయాను, కానీ నాకు గ్రహింపు అవుతుంది, నేను దేవుని మార్గంలోనికి రావాలని ఆశ కలిగి ఉన్నాను. అంటే నా ప్రవర్తన నేను మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, నా ఆలోచనలు మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, నా ఉద్దేశాలు మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడైతే ఇటువంటి మనస్తత్వము ప్రవర్తనలో మార్పు కలుగుద్దో, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, విజయము మనల్ని వెంబడిస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది నా పరిస్థితి. ఏం చెప్పింది చెప్పండి? మనం ఈ 24 సక్సెస్ఫుల్ లైఫ్ జీవించాలి. దేని గురించి చెప్పాను?